కాలేజ్లో జాను, విశ్వ ఇద్దరు క్లోజ్గా ఉండడం చూసిన తర్వాత జై అక్కడ ఉన్న అటెండర్కి డబ్బులిచ్చి వాళ్ళిద్దరి మీద నీ అభిప్రాయం ఏంటని చెప్పి అడుగుతూ ఉంటే వాళ్ళిద్దరూ లవర్సా అని అంటూ ఉంటే లేదు సార్ వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పి అంటూ ఉంటాడు. చూడు, కాలేజ్లో ఎవరైనా జానుని ప్రేమిస్తున్నాడని డౌట్ వచ్చినా వెంటనే నువ్వు నాకు ఇన్ఫామ్ చేయాలి, ఇదిగో నా విజిటింగ్ కార్డ్ అని చెప్పి కొంత డబ్బుతో పాటు విజిటింగ్ కార్డ్ని కూడా ఆ అటెండర్కి ఇచ్చి జై విశ్వ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటాడు. మరోపక్క విశ్వ ఎలాగైనా సరే తన మనసులో మాటని జానుకి చెప్పాలనుకొని సాయంత్రం వరకు జానుకి తన మనసులో మాట చెప్పాలని అలా అనుకుంటూ ఉంటాడు. జాను క్లాస్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత జై వచ్చి విశ్వాని కలుస్తాడు. ఏంటి విశ్వ, ఏంటి సంగతులు అని చెప్పి జై అంటూ ఉంటాడు. ఏముంటాయి సార్, ఏం లేవు అని చెప్పి విశ్వ అంటూ ఉంటే ఏమంటుంది, నా ప్రేయసి జానుని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మా మధ్య ఎవరు అడ్డొచ్చినా సరే నేను అస్సలు ఊరుకోను. ఒకవేళ అలాంటి వాడు ఎవరైనా ఉంటే నాకు చెప్పు విశ్వ, నేను చూసుకుంటాను అని చెప్పి అలా జై ఇండైరెక్ట్గా విశ్వాని బెదిరించి వాళ్ళ నాన్నగారికి ఆల్రెడీ నేను మా పెళ్ళి గురించి ఆలోచించమని చెప్పాను. రేపు మాపో మా పెళ్ళికి ముహూర్తాలు కూడా పెడతారు. కొద్ది రోజుల్లో కాలేజ్ కూడా అయిపోతుంది. అప్పుడు హ్యాపీగా నేను జానుని పెళ్ళి చేసుకుంటానని చెప్పి జై అంటూ ఉంటాడు. ఇంకొక విషయం విశ్వ, జాను నా భార్య అయిన తర్వాత నా భార్యతో ఎవరు చనువుగా ప్రవర్తించినా కూడా నేను అస్సలు ఊరుకోను. కాబట్టి నువ్వు కూడా కొంచెం జానుకి పెళ్ళి తర్వాత నుండి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది అని చెప్పి అలా జై విశ్వకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో విశ్వ జై మాటలకి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే జాను మనసులో ఏముందో తెలుసుకోవాలి, నా ప్రేమ విషయం చెప్పాలని విశ్వ అనుకుంటాడు. మరోపక్క తులసి బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే అటువైపుగా సిద్ధు వస్తూ ఉంటాడు. బండి మీద వస్తున్న సిద్ధు తులసిని చూడగానే బండిని పక్కకి పెట్టి తులసి దగ్గరికి వచ్చి హాయ్ కళ్యాణి, ఎలా ఉన్నావు అని చెప్పి పలకరిస్తూ ఉంటాడు. ఏంటి, ఏదో బాగా తెలిసిన వ్యక్తిని పలకరించినట్టుగా అలా పలకరిస్తున్నావు అని చెప్పి తులసి అంటూ ఉంటే నువ్వు అంతకంటే ఎక్కువ అనుకో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇంకేంటి కళ్యాణి విశేషాలు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అప్పుడు తులసి దయచేసి నన్ను అలా పిలవద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. పేరుతో పిలిచిన తప్పేనా అని సిద్ధు అంటూ ఉంటాడు. బస్ కోసం వెయిట్ చేస్తున్నావా, ఇంతకీ నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా అని చెప్పి సిద్ధు అలా మాట కలుపుతూ ఉంటే తులసికి చాలా కోపం వస్తూ ఉంటుంది. పదే పదే ఇతను నా వెంట పడి విసిగిస్తున్నాడు, ఈరోజు ఎలాగైనా సరే ఇతనికి బుద్ధి చెప్పాలి అని చెప్పి తులసి పక్కనే ఉన్న లేడీ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి మేడం, ఇతను నా వెంట పడుతూ నన్ను చాలా విసిగిస్తున్నాడు మేడం, ప్లీజ్ అతని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి అప్పుడే బస్ రావడంతో బస్ ఎక్కి కూర్చుంటుంది. ఇక లేడీ కానిస్టేబుల్ సిద్ధుతో సార్ మీరేంటి సార్ ఇక్కడ, ఆ అమ్మాయి ఏంటి మీ గురించి అలా చెప్తుంది అని ఆ లేడీ కానిస్టేబుల్ సిద్ధుతో అంటూ ఉంటే మరేం లేదు, ఆ అమ్మాయి నేను ఇద్దరం కూడా ప్రేమించుకుంటున్నాం, మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది, అందుకే తను అలా చెప్పి ఉంటుంది అని చెప్పి సరే మీ డ్యూటీ మీరు చేసుకోండి అని చెప్పి సిద్ధు అప్పుడే బస్ రావడంతో తులసి ఎక్కిన బస్సే సిద్ధు కూడా రన్నింగ్లో ఎక్కి కూర్చుంటాడు. ఇక అలా వెనక సీట్లో కూర్చొని తులసిని అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. తర్వాత కండక్టర్ సిద్ధు దగ్గరికి వచ్చి బాబు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటే అదిగోండి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికే అని చెప్పి సిద్ధు డబ్బుల్ని కండక్టర్ చేతిలో పెడుతూ ఇక అలా తులసి వైపు చూస్తూ ఉంటే తులసి మాత్రం సిద్ధు వైపే కోపంగా చూస్తూ ఉంటుంది. వీడేంటి జిడ్డులాగా నన్ను తగులుకున్నాడు, ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు, అయినా ఆ మేడంకి చెప్పినా కూడా ఆ మేడం కూడా ఇతన్ని ఏమీ అనలేదేంటి, ఇతనిపై ఏం యాక్షన్ తీసుకోలేదేంటి, పోలీసులు కూడా వీడికి అమ్ముడుపోయారనుకుంటా అని చెప్పి తులసి మనసులో సిద్ధుని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక తను దిగాల్సిన చోటు రావడంతో తులసి అక్కడ బస్ దిగి అక్కడున్న ఆఫీస్లోకి వెళ్తూ ఉంటుంది.
ఇక అది ఒక లాయర్ ఆఫీస్ కావడంతో ఇదేంటి, ఈ కళ్యాణికి లాయర్తో ఏం పని అని చెప్పి సిద్ధు బయటనే వెయిట్ చేస్తూ ఉంటాడు. తులసి లోపలికి వెళ్ళి లాయర్ని కలిసి, సార్, నేను ఇంతకు ముందు కూడా మీతో ఖుషి విషయం గురించి మాట్లాడాను. ఖుషి నా దగ్గరికి రావడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి సార్. కోర్టులో ఖుషి ఒకవేళ నా దగ్గరే ఉంటానని చెప్తే అప్పుడు కోర్టు ఖుషిని నాకు అప్పగిస్తుందా అని చెప్పి అలా తులసి లాయర్ని అడుగుతుంటే, ముందు శ్రీకాంత్ గారు రాసిన వీలునామాలో ఏముందో మనం తెలుసుకోవాలి మేడం, అప్పుడే మనం ఈ కేసుని గెలవగలం. ఖుషి మీ దగ్గరికి రావడం కొంచెం కష్టమే, ఎందుకంటే ఖుషికి మీకు ఎటువంటి రిలేషన్ లేదు, కనీసం మీరు దూరపు బంధువు కూడా కాదు. కేవలం వసుంధర గారికి ఇచ్చిన మాట గురించి అయితే మనం జడ్జి గారితో ఆ విషయం గురించి మాట్లాడి కన్విన్స్ చేయలేం కదా అని చెప్పి లాయర్ గారు అంటూ ఉంటారు. ప్లీజ్ సార్, ఖుషిని వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏ రకంగా అయినా సరే ఖుషి నా దగ్గరికి వచ్చేలాగా మీరే చేయాలి అని చెప్పి తులసి ఆ లాయర్ని రిక్వెస్ట్ చేసి అక్కడి నుండి బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది. ఇక సిద్ధు అక్కడ ఉన్నాడేమోనని చెప్పి తులసి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ భయంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. తులసి లాయర్ని కలవడం, లాయర్తో మాట్లాడడం ఇదంతా కూడా సిద్ధు చూస్తాడు. ఇక తులసి అక్కడి నుండి వెళ్ళిపోగానే సిద్ధు వచ్చి లాయర్ని కలుస్తాడు. అతను సిద్ధుకి తెలిసిన లాయరే కావడంతో, సార్ మీరేంటి సార్ ఇలా వచ్చారు, ఏదైనా కేసు గురించా అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు. ఇక దాంతో సిద్ధు, లేదు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి వెళ్ళింది కదా కళ్యాణి అని చెప్పి అంటూ ఉంటే, ఓ ఆ అమ్మాయా, తన పేరు కళ్యాణి కాదు సార్, తులసి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ అమ్మాయికి మీతో ఏంటి పని అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, అదంతా ఒక పెద్ద స్టోరీ సార్. ఆ అమ్మాయికి ఈ మధ్య పెళ్ళి కుదిరింది. తనకి కాబోయే భర్తకు ఆల్రెడీ ఒక 5 ఏళ్ళ కూతురుంది. అనుకోకుండా పెళ్లి రోజే అతను యాక్సిడెంట్లో చనిపోయాడు. అంతకు ముందు నుండి పాప తులసికి చాలా దగ్గరైంది. తులసిని తన అమ్మ అని అనుకుంటుంది. యాక్సిడెంట్లో ఖుషి వాళ్ళ నానమ్మ, తన నాన్న ఇద్దరు కూడా చనిపోయారు. దాంతో ఆ పాప బాధ్యత తులసి తీసుకోవాలని అనుకుంటుంది. కానీ పాప వాళ్ళ అత్తమామలు తనని బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. ఆ విషయం గురించే తులసి ఖుషిని ఎలాగైనా సరే తన దగ్గరికి చేర్చమని కోర్టు ద్వారా అప్రోచ్ అవ్వాలనుకుంటుంది అని చెప్పి లాయర్ చెప్పడంతో అప్పుడు సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ, పెళ్ళి కాకముందే ఒక బిడ్డకు తల్లిలా ఉండాలనుకుంటుందంటే ఈ రోజుల్లో నిజంగా ఎంతమంది ఇలా ఉంటారని చెప్పి తులసి గొప్పతనాన్ని తెలుసుకొని ఇక తులసిని మరింత ప్రేమించడం మొదలుపెట్టి ఎలాగైనా సరే ఖుషి విషయంలో సిద్ధు తనకి హెల్ప్ చేయాలని అనుకుంటాడు. అంటే రాత్రి నేను కాపాడిన పాప ఖుషియా అని చెప్పి సిద్ధు ఎలాగైనా సరే తులసి దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలంటే ఖుషిని తనని దగ్గర చేయాలని చెప్పి సిద్ధు అనుకుంటాడు. ఖుషి ఎక్కడ ఉంటుందో లాయర్ ద్వారా తెలుసుకొని సిద్ధు ఖుషిని కలవడం కోసం అని చెప్పి సుపర్ణిక ఇంటికి వస్తాడు. ఇక అలా ఇంటికి వచ్చిన సిద్ధుని చూసి భార్గవ్, సుపర్ణిక ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఏయ్, ఎవరు నువ్వు అని చెప్పి అంటూ ఉంటే, నేను ఖుషికి ఫ్రెండ్ని అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. రాత్రి రౌడీల నుండి ఖుషిని సేవ్ చేసింది నేనే అని చెప్పి సిద్ధు చెప్పడంతో, ఓ నువ్వా, ఖుషి ఇంట్లో లేదు అని చెప్పి వాళ్ళు అబద్ధం చెప్తూ ఉంటే అప్పుడే ఖుషి అంకుల్ అని చెప్పి సిద్ధు దగ్గరికి నెమ్మదిగా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. పాప ఎలా ఉన్నావు, చూడు నీకోసం నేను ఏం తెచ్చానో అని చెప్పి అలా టెడ్డీ బేర్తో పాటు కొన్ని బొమ్మలు, చాక్లెట్స్ని సిద్ధు ఖుషికి ఇస్తాడు. ఇక దాంతో ఖుషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిన్ను చూడటానికి నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను, మనమిద్దరం మంచి ఫ్రెండ్స్ కదా అని చెప్పి సిద్ధు ఖుషితో అంటూ ఉంటాడు. దాంతో ఖుషి, అవును అంకుల్, మీరు కూడా నాకు చాలా బాగా నచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక తర్వాత తులసి అయితే మనకి ప్రాబ్లం, కానీ ఇతను ఖుషిని కలిస్తే మనకి ప్రాబ్లం లేదులే అని చెప్పి సుపర్ణిక, భార్గవ్ ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత సిద్ధు, పాప నీకొక సీక్రెట్ చెప్పాలి అని ఖుషి చెవిలో, మీ తులసి అమ్మ నేను కూడా మంచి ఫ్రెండ్స్,
నేను త్వరలోనే మీ తులసి అమ్మ దగ్గరికి చేరుస్తాను. నువ్వు ఏం టెన్షన్ పడకు అని చెప్పి ఖుషి చెవిలో చెప్పడంతో నిజంగానా అంకుల్ అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. అవును, నీ మీద ఒట్టు, ఎలాగైనా సరే తులసి దగ్గరికి నిన్ను చేరుస్తాను, ప్రామిస్ అని చెప్పి ఖుషికి మాట ఇవ్వడంతో ఖుషి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అలా సిద్ధుని హక్ చేసుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.